మనసు దోచే ఇకబెనా ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు అందరూ? అంత మంచే కదా. ఎప్పటి లెక్కనే చాలా వార్తలు పట్టుకొచ్చిన. ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం పారి. ఓవర్ యాక్షన్ కొద్ది కారోడు సైడ్ ఇయ్యలేదు అంబులెన్స్ కు. 2.5 లక్షల ఫైన్ పడ్డది కారు ఓనర్ కు. ఫైటింగ్ నడుస్తుంటే కుర్చేసుకొని కూసున్న తాత. ఇంటర్నెట్ లో మోగుతుంది కామెంట్ల మోత. అరటిపళ్ళ పేరింటే గజగజ వణుకుతున్న రాజేషు. అరటిపళ్ళు సౌండ్ వినబడుతుంది. నేటి బాలలే రేపటి పౌరులు. చదువుకునే పిల్లలు ఉండాల్సింది బడిలా, పనిలా కాదు అని బడీడు పిల్లలందరినీ తీసుకొచ్చి బడిలో చదివిస్తారు. ఒకవేళ చదువుకునే పిల్లలు ఎక్కడైనా పని చేస్తున్నారని తెలిస్తే 2 గంటలనే తీసుకుపోయి బల్ల చేర్పించి 4 అక్షరాలు నేర్పించి ప్రయోజకుల్ని చేయాలని చూస్తున్నారు కదా. కానీ ఇక్కడ మాత్రం పిల్లలు బడికి పోతున్నారు, కానీ బడికి పోయినాక ఏం చేస్తున్నారంటే ఇటుకలు మోసేటోళ్ళు ఇటుకలు మోసుడు, రాళ్ళు మోసేటోళ్ళు రాళ్ళు మోసుడు, రాళ్ళు ఇటుకలు తెచ్చిస్తుంటే పేర్చేటోళ్ళు పేర్చుడు. ఆగ చూడుండ్రి, ఇంతల్నే ఎన్ని ఇటుకలు పేర్చిండ్రో. కథ సల్లగుండా ఒక్కలు కాదు ఇద్దరు కాదు, ఏకంగా బడిపోరలంతా మోసినట్టుండ్రు కదా. అంటే ఎస్, మీరు అనుకున్నది నిజమే. ఎంతమంది పిల్లలు కనపడ్డారో మీరే చూడుండ్రి. కాకినాడ పిఆర్ ప్రభుత్వ పాఠశాల పిల్లలు వీళ్ళంతా. మరి కాంట్రాక్టర్ ఎవ్వలో, ఆయనకు కూలోళ్ళు దొరకలేదో, ఆయనతో కాంట్రాక్టరే పంతులతోని మాట్లాడి పిల్లలతోని మోయించిండ్రో గాని పాఠాలు పక్కన పెట్టి పిల్లలను ఎండల పనికి పంపిండ్రు. పంతుల జాగల పంతులుంటే ఇదంతా చూసిన ఊరోళ్ళు వీడియో తీసిండ్రు. ఇదేనా చదవంటే అని ప్రశ్నించిండ్రు. కానీ అయ్యా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చూసిండ్రా, జర ఒకసారి ఆఫీసర్లతోని మాట్లాడి అరుసుకోండ్రి సారు. అవ్వయ్యలు ఇంటి దగ్గర పని చెప్పకుండా బడికి తోలుతుంటే పంతుల్లేమో పనికి పెట్టిర్రు. ఇది ఎంతవరకు సమంజసమో మీరే అడుగుండ్రి సార్లు. అక్కడక్కడ సర్కస్లు జరుగుతుంటాయి. ఆడ మనం చూస్తుంటే ఒక తాడును అటో గుంజకు ఇటో గుంజకు గట్టి ఆ తాడు మించి ఓ షెల్లె చేతిలో కట్టె పట్టుకొని నడుస్తూ ఉంటది. ఆ తాడు అటు ఇటు ఊగుతున్నా కూడా కింద పడనే పడది, అంత బ్యాలెన్స్ చేస్తుంది. అయితే ఆ సర్కస్ల తాడు మీద నడిస్తే విశాఖపట్నంలో ఒక తాడు మీద ఏకంగా సైకిల్లే దొక్కుతున్నారు. అవును, మీరు కూడా దొక్కాలనుకుంటే దొక్కొచ్చు. ఇంగో ఈ షెల్లెన్లను చూస్తున్నారు కదా, తలకు హెల్మెట్ పెట్టి సైకిల్ ఎక్కి ఇక తాడు మీద దొక్కుకుంటే పోయేటందుకు రెడీగా ఉన్నారు. ఇక మరి ఆలస్యం ఎందుకు? రెడీ 1 2 3 స్టార్ట్. అరే, తాడు మీద గమ్మత్తుగా పోతున్నాయి కదా ఈ సైకిళ్ళు. సేమ్ రోడ్డు మీద సైకిల్ దొక్కినంత అల్కగా ఈ గాల్లో కూడా దొక్కుతున్నారు. కాకపోతే చక్రాలను చూసిండ్రా? మనం రోడ్డు మీద దొక్కే సైకిళ్లకు టైర్లుంటాయి, ఈ సైకిళ్లకు టైర్లు లేవు, రింగు మీదనే దొక్కుతున్నారు. అంటే పట్టాల మించి రైలు పోయినట్టు ఈ రింగు మంచిగా ఈ తాడు మించి పోతున్నది కాబట్టి స్లిప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటది. మరొకవేళ స్లిప్ అయితే కింద పడకుండా మీద 2 తాళ్లతోని కట్టిండ్రు. ఇక ప్రమాదం జరిగే పరిస్థితే ఉండదు. అట్లా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆకాశంలో సైకిల్ దొక్కిస్తున్నారు వైజాగ్లా. కానీ ఈ సైకిల్ దొక్కేటోళ్ళ గుండె ధైర్యం కూడా పెద్దదే అనాలి. ఎంత తాడ్లు కట్టినా కింద పడరని తెలిసినా మనం ఇట్లా దొక్కాలంటే కండ్లు తిరగయా? ఇక ఏం కాదు, అంతా కామనే అనేటోళ్ళు ఎవరన్నుంటే సాగర తీరానికి పోయి సందడి చేయండి. ఐతారం నాడు ఆఫీసు లేదనుకొని ఎట్లా వాడల పొంటి తిరుగుతుండో చూడుండ్రి. ఏమైంది పొలగానికి? ఇప్పటిదాకా మంచిగానే ఎగురుకుంటూ వచ్చిండు. ఇప్పుడేమో సడన్ గా జంగ వెళ్ళి పడదామని చూస్తే జారిపోయిన కోడి బెదిరి చూసినట్టు అటు ఇటు చూస్తుండు. ఈ రాజేష్ ఏడి? ఇప్పటిదాకా ఈయనే ఉండే, ఉన్నట్టుండి ఇట్ల మాయమేండు? ఏడికి పోయినట్టు? ఓర్ని గా షెట్ వెనకకెందుకు పోయినావు? కుక్కలేమన్నా వచ్చినాయా ఏంది? ఏంది
అరటి పండ్లు కావాలని అలిగినవా? నేను కొనిస్తతి. అమ్మో వద్దు వద్దు. అమ్మో ఇటే వస్తున్నాయి అంజలి అట్టిపళ్ళు. పిచ్చి గిట్ల లేచిందా? అరటి పండ్లు అంటే ఏమన్నా అణుబాంబులు అనుకున్నావా? అట్లా భయపడుతున్నావు. నాడు ఇటురా. నేను రానమ్మో, నాకు అట్టిపళ్ళు అంటే భయం. ఆ బండి ఇటే వస్తుంది అంజలి, నేను రాను. ఇటు వస్తలేదు, అది పక్కవాడలకు పోతుంది గాని బయటికి వెళ్ళు నాయనా. అయితే వస్తున్నా. నాకు తెలిసి ఎప్పుడో అరటి తొక్క మీద కాలేసి జర్రును జారి పడి ఉంటాడు. అప్పటి నుంచి అరటి పండు పేరెత్తితేనే వణికిపోతుండు కావచ్చు. అరటి పండ్లే అంజలి మళ్ళేమైంది సామి నీకు? అట్టిపళ్ళు సౌండ్ వినబడుతుంది. నువ్వు చేయబట్టే నేను రోడ్డు మీదకి వచ్చినావు. మంచిగా చెట్టు చాటుకు తట్టుకున్నది పోయినాయని చెప్పి పిలిచినావు. దేవుడా ఇప్పుడు ఎట్లా నన్ను ఎవరు కాపాడాలి? అట్టిపళ్ళ బండి దగ్గర నుంచి పైన మా నాన్నమ్మ అమ్మమ్మలే కాపాడాలి. ఏ ఊకో, అరటి పండ్లను చూస్తే ఎవరన్నా భయపడతారా? మరి ఓవర్ యాక్షన్ కాకపోతే అంతా నువ్వు చేయబట్టి అట్టిపళ్ళ బండి పోయిందంటేనే కదా నేను బయటకు వచ్చింది. ఇప్పుడేమో అరుస్తున్నారు అట్టిపళ్ళు అట్టిపళ్ళు. ఏమవుతున్నది? ఏం చేయాలరా దేవుడా? ఇగో నువ్వు ముందు అట్టిపళ్ళ బండి అయినా పంపిస్తాను, నేను ఆఫీస్కి వస్తే లేకపోతే రాను చూడు. ఏంది పిచ్చి గిట్ల లేచిందా? అరటి పండ్లను చూస్తే భయపడుడేంది? అరటి పండ్లకు ఆఫీస్ కు సంబంధం ఏంది? చిన్నప్పటి నుంచి నాకు బనానా ఫియర్ అంజలి. బనానా చూస్తే వణుకు వణుకు పుడుతుంది నాకు. ఏంది బనానా ఫియరా? అరటి పండు అంటే భయమా? ఇప్పటి వరకు వాటర్ ఫియర్ ఉన్నోళ్ళను చూసినాం, ఫైర్ ఫియర్ ఉన్నోళ్ళను చూసినాం, కానీ బనానా ఫియర్ ఉన్నోళ్ళు అయితే ఈ దునియాలనే ఎవ్వరు ఉండరు. ఎందుకుండరు? ఔలీనా బ్రాండ్ బర్గ్ అని స్వీడన్లో జెండర్ ఈక్వాలిటీ మినిస్టర్ ఆమెకు కూడా బనానా ఫియర్ ఉన్నదట. బనానాను చూస్తే ఆమె దూరం ఉరుకుతుందట భయంతో. ఆమె కూడా తెలుసా? అవునా? ఇదేంది విచిత్రంగా ఉన్నది ఈయనతందుకు. మరి ఆమె ఏదన్నా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బనానాలు కనపడితే ఏంది పరిస్థితి? అందుకే మేడం ఎక్కడికి పోయినా కూడా అక్కడ ఉండే ఆఫీసర్లకు ముందుగానే మెయిల్ పెట్టి బనానా ఫ్రీ జోన్లు ఏర్పాటు చేయమని చెప్తుందట. చుట్టుపక్కల ఎక్కడ కూడా అసలు అట్టిపళ్ళు కనిపించకుండా చేస్తుందట. అట్లాంటి బండ్లు ఏమన్నా ఉన్నా కూడా మేడం వచ్చి పోయేదాకా అసలు ఆ షాపులు తెరవద్దట. ఇదేం వ్యాధుల్లా? చాలా రోజుల నుంచే ఉన్నదట మేడంకి ఫోబియో. ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నదట. సరే, ఆమె కంటే బనానా ఫోబియో ఉన్నదని అంటున్నావు. మరి నువ్వు అంతకు ముందు బనానాలు బాగానే తినేటోనివి కదా, ఇప్పుడెందుకు ఈ భయం? అంటే ఆమెకు ఫోబియా ఉన్న ముచ్చట తెలిసినప్పటి నుంచి నాకు కూడా ఫోబియా అంటుకున్నది అంజలి. అట్టి పనుల మాటింటేనే వణుకు పుడుతున్నది. నేను ఇలా ఆఫీస్కి రాను, నాకు భయం అవుతున్నది. కొంచెం రెస్ట్ తీసుకుంటా ప్లీజ్. అతనికి ఆకలి కూడా అవుతున్నది బాగా. ఆకలి అయితే ఆన్నే అరటి పండ్లు ఉన్నాయి కదా, తీసుకొని తినలేవు? ఉపవాసం ఎందుకుంటావు? ఒక 2-3 బనానా కొనుక్కొని తింటే అయిపోతుంది. హలో, తమరికి అరటి పండు ఫోబియా ఉన్నదేమో అప్పుడే మర్చిపోయినావా? దొరికిపోయినా. అంటే అంజలి అది నాడు కథలు పడుతున్నావా? ఈ బనానా ఫోబియా వార్త తెలుసుకొని ఈ సందుతోని ఆఫీస్ కు డుమ్మా కొడదామని ఈ ఏషాలు వేస్తున్నావు కదా. ఇయ్యాల నువ్వు ఆఫీస్కు రాంది ఇడిచిపెట్టనే రా. రాకుంటే ఏం చేస్తాను? వస్తున్నా. ఇడిచిపెట్టవు కదా. కుయ్ 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 అని సైరన్ వేసుకొని అంబులెన్స్ వస్తున్నదంటే ఎవ్వలైనా పక్కకు జరుగుతారు. అంతెందుకు, రెడ్ లైట్ సిగ్నల్ పడ్డా కూడా ఆ అంబులెన్స్ ఆగకుండానే పోతుంటది. ఎందుకంటే అందులో పేషెంట్ను జప్పున దవాఖానాకు తీసుకుపోవాలి, బతికియాలి అని. అందుకే అంబులెన్స్ స్పీడ్గా పోయేటందుకు ప్రతి ఒక్కరు సహకరిస్తారు. అట్లా కాకుండా నేనెందుకు సహకరిస్తానంటే అటు ఇంకా లచ్చల లచ్చల ఫైన్ కట్టాలి. ముంగట కారు పోతున్నది, వెనుక అంబులెన్స్ పోతున్నది. లోపల ఉన్న పేషెంట్కు సీరియస్ ఉన్నదని చెప్పేదందుకు అంబులెన్స్ డ్రైవరు సైరన్ వేసినా సెన్సే లేనట్టు కారు నడిపేటైనా అస్సలకే సైడ్ ఇస్తలేడు. హెచ్చరికానికి ఇంకెక్కువ స్పీడ్తో పోనిస్తున్నాడు కారును. అట్లానే అంబులెన్స్ను పక్క రూట్ నుంచి పోనిద్దామా అంటే ఎదురుగా నుంచి వెహికల్స్ వస్తున్నాయి. అందుకే ఈ కార్నే సైడ్ కొడదామని ఎన్నిసార్లు ట్రై చేసినా అస్సలకే సైడ్ ఇస్తలేడు ఈ కార్. అయినా ఒక్క 10 సెకండ్లు పక్కకు తీసుకుంటే అంబులెన్స్ పోతుంది. అయినా కానీ నేనెందుకు జరుగుతా, వాళ్ళకే అర్జెంట్ కానీ నాకు అర్జెంట్ కాదా అన్నట్టే అట్లనే షరతుకు పోనిస్తున్నాడు. కేరళ రాష్ట్రంలో జరిగిన కథ ఇది. ఇక దీన్ని అంతా అంబులెన్స్లు ఉన్న వాళ్ళు వీడియో తీసి బయటికి ఇడిస్తే వీడియో కాస్త పోలీసుల దాకా చేరింది. ఇక వెంటనే ఆ కార్ ఓనర్కు 2.5 లక్షల రూపాయల ఫైన్ వేసిండ్రు. అట్లనే సెన్స్ లేని ఆ డ్రైవర్ లైసెన్స్ ను కూడా రద్దు చేసిండ్రు. తిక్క కుదురుంటది. ఇప్పుడు అరే అంబులెన్స్ లో పేషెంట్లు ఉంటారు, చెప్పున దవాఖానకు తీసుకుపోవాలి, లేదంటే ప్రాణానికి ప్రమాదం అనే ఇంగిత జ్ఞానం కూడా ఉండకపోతే ఎట్లా? అందుకే పోలీసులు మంచి పనే చేసిండ్రు, ఇంకోసారి ఎవ్వరు ఇట్లా చేయకుండా కదా. ఇక్కడ ఈ కారు డ్రైవర్ కథ ఇట్లుంటే గీడో బైక్ నడిపేటైన కథ చూడండి ఎట్లున్నదో. 1 2
3 నడిపేట ఆయనతో కలిపి 4 వెనుక 4 మొత్తం 8 మంది ఉన్నారు ఈ ఒక్క బైక్ మీద. ఇక దీన్ని బండి అనాలనా లేకుంటే ట్రాక్టర్ ట్రాలీ అనాలనా, అయినా 3 ఎక్కితేనే పోలీసులు ఫైన్ ఇస్తారని తెలుసు. అట్లాంటిది 8 మందిని ఎక్కించుకొని గింత కూడా భయం లేకుండా రోడ్డు మించి పోతున్నాడంటే ఈ మోతేవారిని ఏమనాలిగా? పోలీసులు ఎంత ఫైన్ వేయాలి? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఉదంతం ఇది. ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా గానీ ఇగో ఇట్లాంటి వాళ్ళు అయితే ఈ పానులు మా అంతలేరు. అరే ఏదన్నా యాక్సిడెంట్ అయినా పుసుక్కున బండి స్కిడ్ అయి కింద పడ్డా వీళ్ళందరి పరిస్థితి ఏందుల్లా? కొంచెమన్నా ఆలోచన ఉండద్దా? అరే ఆటోలన్నా ఇంతమంది ఎక్కరు కావచ్చు. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి. ఉంటా మరి.